సరదాగా జీవితంతో నాకు చదువు రాసుకునే కూడా మంచి ఉద్యోగం. బాగుంది సార్ ఫోటో సార్ ఒక్కసారి అందరూ చూడండి సార్. ఎప్పుడైనా రావచ్చండి సార్. ఒక్కటి సార్ చిన్నగా వెళ్ళిపోతుంది బిఫోర్ లంచ్ లంచ్ నమస్కారం సార్. చాలా థ్యాంక్స్ అండి. మీరు వచ్చినప్పుడు నిండుగా ఉంది సభ అంతా. చాలా చాలా థ్యాంక్స్. సురేంద్ర కొద్దిగా క్రాస్గా సార్ క్రాస్గా కొంచెం మేడం చూడండి మేడం మేడం ఇది తర్వాత కొడవల సాంబశివరావు గారికి ఓకే నిలబడి సార్ నిలబడి స్టార్ట్ పెట్టుకుంటున్నా క్రాస్గా నాకు కొద్దిగా క్రాస్ సార్ ఇటు కొద్దిగా క్రాస్ ఓకే సార్ ముందు పక్కే ఒకసారి నిలబడండి సార్ అందరు అటు అందుకోండి సార్ అయితే అటు క్రాస్గా అందుకోండి ఒకే పట్టుకోండి సార్ ఫస్ట్ సార్ బ్యాగ్ ఇవ్వండి సార్. నెక్స్ట్ హిమాచలం గారికి అది కూడా ఇచ్చారు సార్. బాబురావు, మోహన్ రావు నిలబడి సార్ సార్ బుకే ఆగండి సార్ అట్లా మీరు రండి సార్. సార్ సార్ వెనక నుంచి వెనక్కి ఒకసారి వదిలేసేయండి ఇచ్చేది వదిలేసేయండి. తర్వాత మిమ్మల్ని అందరినీ ఏ విధంగా సంబోధించాలో నాకు అర్థం కాదు. ఇంకా విద్యార్థులు అంతేనా మిత్రులందరికీ ఆశీర్వదిస్తున్నాను. ఎందువల్లంటే నేను మీకంటే వయసులో పెద్దవాడిని కాబట్టి నమస్కారం చెప్పడం బాగుండేదని అనిపిస్తున్నాను. కాదు మా ఎక్స్పీరియన్స్ అంటే ఏముంది, అప్పుడే 44 ఏళ్ల క్రితం మీరు మా దగ్గర చదువుకున్నారు. చదువుకున్న ఇంకా గుర్తు పెట్టుకుని ఇది నాణైన తర్వాత కూడా మమ్మల్ని పిలిచి ఈ విధంగా మమ్మల్ని సత్కారం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీ అందరికీ కూడా చాలా మీరందరూ
ఉద్యోగాలు చేసుకుంటే రిటైర్ అయిపోయి ఉంటారు, పెన్షనర్స్ అయి ఉంటారు. అందరూ పెన్షనర్సే. రిటైర్ అవుదాం అనుకుంటారండి, మంది రిటైర్ అవుదాం అనుకుంటున్నా. మీరందరూ కూడా ఈ జీవితంలో తాతలు అయిపోయి ఉంటారు. తాతలు అయిపోయారు కానీ తాత ఇంకా ఇంకా ముస్తాబ్ ఎవరన్నా అయితే సన్మానం చేస్తాం. అది కరెక్టే. అది అయితే జీవితంలో అనుభవాలంటే ఏంటంటే చూస్తున్నాం, మీరందరూ చాలా అనుభవించే ఉంటారు ఇప్పుడు కనుక్కొని అన్ని విషయాల్లోని. ఓటు మీద తిరిగిన వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది సార్ మాలో? వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది సార్ మాలో? నేను రిటైర్మెంట్ కూడా 21 ఏళ్ళు అయిపోయింది, 21 years అయిపోయింది. ఇది 22వ సంవత్సరం నడుస్తుంది. ఇదిగా చెప్పవలసింది ఏముంది, చాలా సంతోషం. ఇంత వేదికగా కలుసుకోవడమే చాలా సంతోషం. 21 years అయిపోయింది, ఇది 22వ సంవత్సరం నడుస్తుంది. ఇదిగా చెప్పవలసింది ఏముంది, చాలా సంతోషం. ఇంత వేదికగా కలుసుకోవడమే చాలా సంతోషం. థ్యాంక్ యూ. శర్మ గారికి, అలాగే సాంబశివరావు గారు, శర్మ గారు, సహా అధ్యాపకులు, మరి అందరికంటే కూడా చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు పాత విద్యార్థులు. వాస్తవంగా ఇట్లా ఎప్పుడో 44 ఏళ్ల తర్వాత కలుసుకోవడం అంటే నమ్మలేకుండా ఉన్నది. వీళ్ళలో అతి కొద్ది మందినే గుర్తుపట్టగలిగాను నేను, పేర్లతో సహా. ఇంకా చాలా మంది గుర్తు రావడం. బాబురావు, తర్వాత భాస్కర్ రావు గుర్తుపట్టలేదు, పేరు గుర్తుంది గుర్తుపట్టలేదు. మాందాత కూడా నేను మాందాతనన్నా గుర్తుపట్టే, ఎందుకంటే అప్పట్లో కొంతమందికి విలనాతను, నాకు కాదు కొంతమందికి. ఎప్పుడు క్లాసులో ఉంటే దిగుతూ ఉండేవాడు వరండా. కానీ ఒకటి, తను దీంట్లో చేస్తున్నాడు, ఆర్టీఓ ఆఫీస్ లో చేస్తున్నాడని ఎవరో చెప్తారు తర్వాత. అంటే నేను అన్నా వాళ్ళతో, ఆ గాలికి ఉద్యోగం నానా డిపార్ట్మెంట్ లో చేసేవాడు. మీకు వచ్చింది అనుకోండి, నేను అట్లా కామెంట్ చేసేవాడు అన్నమాట. సో అతను అంటే గుర్తుపట్టలేకపోయాడు, గుర్తంతా ఊడిపోయింది, గుర్తుపట్టలేకుండా పోయాడు. నేను గుర్తుపట్టిందల్లా బాబురావు ఒకడు, సురేంద్ర, వాటి పేరు గుర్తులేదు, మనిషి గుర్తు. అట్లాగే కాళిదాస్ ఏమన్నా పేరు గుర్తుంది, మనిషి గుర్తుపట్టలేదు. తర్వాత అప్పారావు పేరు పెట్టే పిలిచాను. తర్వాత రమేష్ తెలుసు, రమేష్ మధ్యలో కూడా మా ఇంటి దగ్గరే వాళ్ళ ఇంటి ఉండేది, గుర్తుపెట్టాను. సరే, సింహాచలం గారి బ్రదర్లు గుర్తుపెట్టాను. అట్లాగే ఇంకొకళ్ళు ఇద్దరిని గుర్తుపెట్టాను. మొన్న వచ్చినాడు, సరే మా ఇంటికి వచ్చినాడు భాస్కర్ రెడ్డిని గుర్తుపెట్టారు. భాస్కర్ రెడ్డిని అదే పేరు చెప్పిన ఉన్నాడు. మధ్యలో నేను ఒకసారి వాళ్ళ ఆఫీస్కి కూడా వెళ్ళి ఒకసారి 2 సార్లు చెప్పాను మీద. అట్లా కొంతమంది, చాలా తక్కువ మంది గుర్తున్నారు. గోపాలరావుని గుర్తుపెట్టాను కానీ వాడు తనతో ఉండేవాడు, పేరు గుర్తురావాడు.
ఇంకొక అతను ఉండేవాడు. కొన్నారు. ఇప్పటికే కాదు ఇప్పుడు కూడా కుర్రాళ్ళనే ఉన్నాడు సార్. కృష్ణాటకలో ఉండేవాడిగా. ఎర్రగా ఉండేవాడు. ఇట్లాగే గోపాలరావు లాగానే ఉండేవాడు. ఆ హైటే ఎర్రగా ఉండేవాడు. మీరేంటి పేరు చెప్పండి సార్. పేరు గుర్తురావాడు. హరిబాబు హరిబాబు అంటే మనిషి గుర్తే. మొన్నే చెప్పా పేరు గుర్తులేదు కానీ మనిషి గుర్తే. సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్. రిజర్వ్ బ్యాంక్ ఈ శాలరీ మా ఇంటి పేరు కాదు ఆయనే. వారికి మెమరీ ఎక్కువ అండి. నాకు తెలిసింది మా మిత్రులు గోగినే వాళ్ళు ఉంటారు. మన అటమిక్ ఎనర్జీలు మీరు గోగినేనని ఇప్పుడే తెలిసింది. మెమరీలు ఎక్కువే. గోగినేనని తెలియదు మాకు. ఈ బాబురావు మ్యారేజ్ కూడా మేము స్టాఫ్ వెళ్ళాం. కామర్స్ డిపార్ట్మెంట్ అని మిగతా వాడు బస్సు పెట్టాడు. రాకపోతే బాగుండదని వార్నింగ్ ఇచ్చాడు. అత్తగారి దేవుడు ఉజ్జలు అంటే మనుషులు గుర్తుపడితే ఇంకా ఎక్కువ గుర్తు వస్తాయి కానీ గుర్తుపట్టలేకపోతుంది. అంటే మారిపోయారు చాలా మంది. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అసోసియేట్ ప్రెసిడెంట్ గా చేశాడు కదా. అదే ఇట్లాగే మనుషులు అలా అని పేరు చెప్తే కొంత గుర్తు వస్తారు. లేకపోతే కొంతమంది మొహం చూసి గుర్తుపడతాను. ఏదైనా చాలా మంది గుర్తుపట్టలేదు. సారీ ఏమనుకోవద్దు మీరు. సురేంద్ర ఎలక్షన్ లో కూడా దాదాపు అందరూ మనుషులు అంటే గుర్తుపడితే మాత్రం వాళ్ళు ఏంటి అనేది మాత్రం గుర్తు వస్తుంది. మనుషులు గుర్తుపట్టలేదు అంటే గుర్తుపట్టలేకపోవడం అంటే నాకు శక్తి లోపం కాదు. మీరు మారిపోయారు. అలాంటి మారిపోయి కూడా ఇంకా మీకంటే ముందు వెళ్ళడం కూడా ఇప్పటికి కూడా ఎక్కడైనా బజార్లో కనిపిస్తే పేరు పెట్టి పిలుస్తా. సార్ నా పేరు అప్పారావు వల్ల అట్లాగే చూడగానే అప్పారావు సార్ నా పేరు గుర్తుందా అన్నాడు. అలా కొంతమంది పేరు పెట్టి పిలుస్తాను. మరి కాళిదాస్ పేరు గుర్తుంది కానీ మనిషిని అడిగారు. కాళిదాస్ ఒకడండి కలర్ఫుల్ డ్రెస్ వేసుకొచ్చాడు. అందరు మామూలుగా వచ్చారు. మేడం గారిని గుర్తుపట్టలేకపోయాను నేను. అదే ఇప్పుడు అన్నాను కానీ మనిషిని గుర్తుపట్టలేదు. మీలో చాలా మందితో పాటు మేడం గారిని కూడా గుర్తుపట్టలేదు. హైదరాబాద్ లో మీ సిస్టర్ ఉంది కదా, మీ సిస్టర్ గారు అమ్మాయి మీ పాపేనా? మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కనపడ్డారా నాకు? గుర్తుపట్టలేదమ్మా. మా అబ్బాయి ఉన్న వాళ్ళ అపార్ట్మెంట్ లోనే ఉన్నారు వాళ్ళ అమ్మాయి. అప్పుడు చూసా. అదే అక్కడే. అప్పుడు తర్వాత మీ అల్లుడు ఆయనకి ఏదో కార్డియాక్ ప్రాబ్లం కూడా వచ్చింది కదా, చూశాను కానీ నేను గుర్తుపట్టలేదు. మీ అమ్మాయిని కూడా అక్కడ సేమ్ ఫ్లాట్ లో సేమ్ దీంట్లోనే అదే ఫ్లోర్ లో ఉండేవాడు ఇల్లు. మా అబ్బాయి కూడా సాంసార గారి సిస్టర్ అంటే మీరు బిఏనా? మీ ఇంకొక అమ్మాయి బిఏ అమ్మాయి ఉండేది కదా, బీకామ్ ఇద్దరు కదా చదివింది.
బిఏ గజన ఒక అమ్మాయి గజన సొంత అక్క చెల్లి ముగ్గురు ఒక అమ్మాయి మన హాస్టల్లో గట్టిగా ఉండేది స్పోర్ట్స్ అమ్మాయి అదే మీ అనుభవాలు చెప్పండి. బాగా చేసిన మీరు బాగా చేసిన విషయాలు నువ్వేం బాగా చేసేవాడు మీలో మానదాత అది కూడా ఏదో నా దగ్గర ఆడించేవాడు కాదు కానీ తెలుసు ఎవరి దగ్గర కాస్త ఎప్పుడన్నా వేరే క్లాసులో ఉన్నప్పుడు వచ్చేవాడు వాడు కావాలి ఇది కావాలి ఇంకొకటేనే ఇంతకుముందు తర్వాత లేటెస్ట్ బ్యాచ్ లో ఒక అతను బ్రహ్మారెడ్డి అని ఉండేవాడు. వాడు కూడా ఇట్లాగే మహాగోలగాడు. వాడంటే కాలేజీలో స్టాఫ్ కూడా చాలా మందికి భయం. ఒకసారి వచ్చాడు నా రూమ్ దగ్గరకు వచ్చి పలానా వాడు కావాలను పంపించను అన్న. మళ్ళీ అడిగాడు పంపించను వెళ్ళి ఇక్కడ నుంచి అన్న. అట్లాగే నిలబెడితే సార్ సార్ అన్న ఐ విల్ కిక్ యూ అవుట్ అన్న. అంతే వెళ్ళిపోయాడు. తెలుగు మాస్టరు గొల్లపూడి ప్రకాశరావు గారు వాళ్ళంతా చూస్తున్నారు బయట క్లాసుల దగ్గర ఉంది. బ్రహ్మారెడ్డిని ఆ విధంగా అన్నారు మేము ఉండిపోతున్నామండి అట్లా ఉండేది. ధైర్యం నేను మొదటి నుంచి ధైర్యస్తుంది. కాలేజీలో ఉన్నా కూడా అంతే చదివేటప్పుడు నేను జనాల్ కాలేజీలో బిఎస్ఆర్ కాలేజీలో బీకామ్ చేశాను. దగ్గర కోయవారి కాలేజీ అప్పుడే బీకామ్ ఇక్కడ ఈ కాలేజీలన్నీ లేవు మేము చదివేటప్పుడు. ఇక్కడ గుంటూరులో హిందూ కాలేజీ ఒక్కటే బీకామ్ ఉండేది. ఇక్కడేమో లిమిటెడ్గా సీట్లు ఉంది. నేను ఇక్కడ రాలేదు తెనాలి. సో ఆ విధంగా నేను మొదటి నుంచి ఎన్సిసిలో ఉండేవాడిని. కాలేజీలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. ఎన్సిసిలో కూడా పిల్లలు కూడా నేను ఆ విధంగా కొంచెం ధైర్యం ఎక్కువేమనుకోండి. అయితే మీ ఖర్చులు పెద్దగా నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు లేదు కానీ క్లాసులు కూడా బయటకు రావటం కానీ లోపల రావటం కానీ అది కూడా పెద్దగా చేసేవాళ్ళు కాదు. అంతా చాలా ఒబీడియంట్గానే కనిపించారు నాకు అప్పటికి. మరి ఎవరినన్నా తిట్టానేమో కానీ నాకు గుర్తులేదు. తక్కువ చాలా ఇక అంతకు మించి వేరే నాకు పెద్దగా అంటే జనరల్గా స్టూడెంట్ టీచర్కి ఎనిమిటీ అనేది ఉండదు. అలాంటి పరిస్థితి కూడా ఎప్పుడు రాలేదు మీ బ్యాచ్కి సంబంధించినంత వరకు. అయితే కాస్త కాళిదాస్ లాంటి వాళ్ళ మీద జోకులు వేస్తూ ఉండేవాళ్ళని అంతే. ఎనీహౌ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ చూడటం. అందులో ఈ మధ్యకాలంలో గుంటూరులో కానీ ఎక్కడన్నా కానీ కష్టపడినటువంటి వాళ్ళు కూడా తక్కువ మందే ఉన్నారు. సరే బాబురావు మనాడు దాకా మా ఇంటికి దగ్గరలోనే ఉండేవాడు. ఇప్పుడు కొంచెం దూరం యువతలకు వచ్చాడు. మా ఇంటికి కరెక్ట్గా వాళ్ళ అపార్ట్మెంట్ ముందు రోడ్డే మాది. తర్వాత యువతలకు వచ్చాడు. గోపీరాజు అయితే ఇక అక్కడే ఉంటాడు వాళ్ళ కాంప్లెక్స్ దగ్గరే. అట్లా కొద్దిమంది మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. సో ఎనీహౌ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ బ్రీఫ్ మీటింగ్. అండ్ నేను మరి మీకు ఎవరినన్నా అప్పుడు హర్ట్ చేస్తే అప్పుడు మామూలుగా ఫేర్వెల్ ఫంక్షన్ లో మరి మీ ఫేర్వెల్ ఫంక్షన్ వచ్చానో రాలేదో కూడా నాకు గుర్తులేదు. ఎవరినైనా తిట్టుంటే గుర్తు పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి తిట్టించుకున్నానండి. సో మీరు చాలా కృతజ్ఞతతోటి మమ్మల్ని దాదాపు 45 సంవత్సరాల తర్వాత
అంటే మీరందరూ కూడా దాదాపు 65 అలా రీచ్ అయి ఉంటారు. మీ మనవాళ్ళతో ఆడుకునే వయసు ఇది. ఈ వయసులో కూడా మీకు ఈ అపూర్వమైన ఆలోచన రావడం, అది కార్యరూపం దాల్చడం, మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి సన్మానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా జేకేసీ కాలేజ్ అనే కన్న తల్లి దగ్గర మేము కన్నతల్లి ఒడిలో మేము పెరిగాం. మొట్టమొదట అసలు నాకు జేకేసీ కాలేజ్ కానీ గుంటూరు కానీ తెలియదు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు జేకేసీ కాలేజ్ ఎక్కడ ఉంది అని సిటీ బస్ ఎక్కి దాదాపు గంట సేపు ప్రయాణం తర్వాత ఆ కాలేజీ చేరుకున్నాం. ఆ ఇంటర్వ్యూలో నేను వచ్చేటప్పటికి మొత్తం మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయింది. అంటే కామర్స్ ఇంకా మొదలు పెట్టాలి. సరే, నేను కాలేజీలో ఎంటర్ అవగానే ఒక మిత్రుడు, అంటే మా ఎంకాంలో క్లాస్మేట్, నాకు ఎదురొచ్చి, మాస్టర్ మీకు అదే ఫ్రెండ్, మీకు జాబ్ వస్తుందండి, ఉన్న వాళ్ళు ఎక్కువ మార్కులు మీకే ఉన్నాయి అని అన్నాడు. అంటే మార్కులు బట్టి ఉద్యోగాలు ఇచ్చేది ఎవరయ్యా? ఏంటి అదృష్టం అంటే వస్తుంది, లేకపోలేదు మన పర్ఫార్మెన్స్ని బట్టి అని అన్నాం. కానీ మన మేనేజ్మెంట్ అనేది రాయల్ మేనేజ్మెంట్. ఇలాంటి మేనేజ్మెంట్ ప్రపంచంలో ఎక్కడా కనపడదు. ఎందుకంటే మొట్టమొదటి కాలేజీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మంచి మంచి వాళ్ళని, ఎలవట్ట రోసే గారిని, అనంతం గారిని, సేని శాస్త్రి గారిని, భాస్కరరావు గారిని, వీళ్ళందరూ వేరే కాలేజీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చి మన కాలేజీలో పెట్టారు. జేఎస్ కృష్ణ గారు, అలా అందరూ కూడా సీనియర్స్ అన్నమాట. కాలేజీ బాగా అభివృద్ధి చెందాలి, మన కాలేజీ పేరు నిలబడాలి అని మన మేనేజ్మెంట్ పునాదిస్తారు. దానికి జాగరణ చంద్రమౌళి గారు ప్రెసిడెంట్, కాసనే సదాశివరావు గారు సెక్రటరీ. ఆ టైంలోనే నేను అపాయింట్ అవ్వడం జరిగింది. అందరికంటే ముఖ్యమైనది ఏంటంటే మన రోసయ్య గారు అంటే టెర్రర్ అన్నమాట. ఆయన రిక్షాలో గొడుగేసుకొని కాలేజీకి వస్తుంటే అందరూ చుట్టుపక్కల అందరూ తప్పునేవారు. ఆయన ఒక అట్ట పట్టుకొని అన్ని క్లాసులు తిరిగి, ఎవరైనా అప్పుడు కిటికీలు ఉండేవి కాదు, ఓపెన్ కాబట్టి దూకి వెళ్ళిపోయారు పిల్లలు. అప్పుడు ఆయన అట్ట పెట్టుకొని గ్రౌండ్లో పరిగెట్టేవాడు, వాళ్ళు పరిగెట్టి పట్టుకొచ్చేవాడు. ఎవరైనా స్టాఫ్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు. కాబట్టి రోసయ్య గారు అంటే అందరికీ దడ ఏంటి, కాబట్టి ఆయన దృష్టిలో పడకూడదు. ఒకసారి నా అనుభవం ఏంటంటే, నేను మన కొత్త బిల్డింగ్ కడుతున్నారు కాలేజీలో, అప్పుడు లైబ్రరీలో పేపర్ చదువుకున్నా, మధ్యలో గ్యాప్ వస్తే మన వెంకట్రావు రోసయ్య గారి దగ్గర ఉన్న ప్యూన్, ఇప్పుడు వెంకట్రావు చెప్పకూడదు, ఇప్పుడు వెంకట్రావు పెద్ద కోటీశ్వరుడు, ఎందుకంటే వాళ్ళ పిల్లలందరూ వెనకాల ఉన్నారు ఏంటి. ఆ వెంకట్రావు పిలిచి, మాస్టర్ గారు సింహాచలం గారు మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు అన్నారు. అనగా నాకు జాగ్రత్త, నన్ను పిలవడం ఏంటి ఆయన, ఏం చేశాను నేను ఈ క్లాసులో ఎక్కడికారని చెప్పేసి భయంగా వెళ్ళాను. ఏం సార్, అదే సార్ ఏంటి పిలిచారంట అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, ఏంటి మీరు ఇద్దరు ట్యూషన్ చెప్తున్నారంటున్నా. నేను ఎప్పుడు చెప్తాను సార్, ఏదో ఎగ్జామ్ ఉంది, మీ అబ్బాయి కూడా వస్తున్నాడు, ఏదో డౌట్స్ చెప్తున్నాము ఎగ్జామ్ టైంలో, అంతేగా నేను ట్యూషన్స్ ఏం చెప్పట్లేదండి అన్న. అదే ఆ విషయం కనుక్కుందామని నేను పిలిచాను. మా అబ్బాయి మీ దగ్గరికి వస్తున్నాడా లేదా ఆ విషయం కనుక్కోవడానికి నేను పిలిచాను అన్నాడు. బాబాకి నెమ్మదిగా తీసుకున్నాం. ఆ అబ్బాయి అప్పుడు డౌట్స్ వచ్చేవాడు. విజయ్ కంటే వర్మ నన్ను చూడ అందరూ తప్ప కౌలు పేరు పెట్టాడు ఆయన. కానీ అది విషయం ఏంటంటే ఎవరు కూడా ఒక్క అబ్బాయి తప్ప ఎవరు కూడా రోసయ్య గారు, తర్వాత ఎస్ అనంతం గారు, తర్వాత సిఎల్ శాస్త్రి గారు,
తర్వాత ఈదర భాస్కరరావు గారు. అక్కడ వరకు మన కాలేజీ మాత్రం దిగ్విజయంగా ఇది లేకుండా జరిగింది. ఆ తర్వాత కొన్ని ఇవి జరిగినాయి అనుకోండి. అయినప్పటికీ కూడా సాఫ్ట్గా ప్రిన్సిపల్ శర్మ గారి టైంలో కూడా చాలా ప్రశాంతంగా కాలేజీ మాత్రం చాలా బాగుంది. చిన్న ఇన్సిడెంట్ జరిగింది, బ్యాడ్ ఇన్సిడెంట్, అంతేగాని అది దానికి ఎవరు బాధ్యత. అది చిన్న పిల్ల మన క్లాస్ చూస్తుంటే చాలా బ్యాడ్ ఇన్సిడెంట్, అదంతా కష్టం మొత్తం ఇదండి. కానీ ప్రసాద్ ఇంకో విషయం ఏంటంటే మన డిపార్ట్మెంట్లో మంచి ఎఫిషియెంట్ లెక్చరర్స్ ఉండేవారు. వెంగళరావు గారు, కోటేశ్వరరావు గారు, నాగవట్టంరావు గారు, శర్మ గారు, సోమేశ్వర శర్మ గారు, తర్వాత సాంబశివరావు గారు, సాంబశివరావు గారు, అందరూ డివోటెడ్గా కాలేజీ మంది మన కామర్స్ డిపార్ట్మెంట్ అప్పుడు బాగా ఫ్లెష్ అవుతుంది. స్టూడెంట్స్ బాగా చేస్తున్నారు. అది ఒకసారి సెక్షన్ కూడా పెంచారు. ఎందుకంటే నాన్ కామర్స్ అందరూ వచ్చి మేము బీకామ్ ఆఫర్ చేసినప్పుడు సెక్షన్ పెంచారు. ఇంగ్లీష్ మీడియం అది నాన్ కామర్స్ వాళ్ళని ఆఫర్ కలిపెట్టారు. కానీ మధ్యలో ఆ సంవత్సరం చిన్న చిన్న గొడవ జరగడం వల్ల తర్వాత తీసేశారు. కానీ దురదృష్టం ఏంటంటే వెంగళరావు గారు కాలేజీ వెళ్ళిపోయారు, ఆయన లేరు. కోటేశ్వరరావు గారు లేరు. నాగవర్ధనరావు గారు సర్వీస్ పూర్తి కాకుండానే, అంటే కోటేశ్వరరావు గారు మధ్యలో వెళ్ళిపోయారు, ఆయన సర్వీస్ పూర్తి కాకుండానే బయటకు వెళ్ళారు. తర్వాత ఆయన కూడా మరణించారు. తర్వాత నాగవర్ధనరావు గారు సర్వీస్లో ఉన్నట్టుగానే ఆయన క్యాన్సర్ రావడం వల్ల ఆయన ఏంటంటే ఎప్పుడు ఒక్కొక్కటి నోట్లో ఉండేది, సిగరెట్ నోట్లో ఉండేది. ఆయనకి కాలేజీలో క్లాసులు తీసుకున్నారు, ట్యూషన్ చెప్పేవాడు, మళ్ళీ ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పేవాడు, మళ్ళీ రాత్రి అంతా కూర్చొని బొమ్మలు వేసేవాడు. ఆర్టిస్ట్ గుంటూరు పాండవాసం 5 ఉండేవాళ్ళు, 5లో ఈయనప్పుడు ఈ లలితుల అకాడమీ తరఫున వీళ్ళు ఎగ్జిబిషన్ పెట్టేవారు ప్రతి సంవత్సరం. మన కాలేజ్ సిల్వర్ జూబ్లీలో కూడా ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. చాలామంది మన స్టూడెంట్స్ వారి నుంచి వచ్చి యూఎస్ నుంచి వాటి నుంచి చాలా ఆ బొమ్మలు కూడా పట్టుకెళ్ళారు. కాబట్టి అన్నీ ముఖ్యంగా మన వెంగళరావు గారు, కోటేశ్వరరావు గారు, నాగవర్ధనరావు గారు, అంజయ్ గారు, మాధవ్ బోస్, మీకు తెలుసో లేదు మరి, మాధవ్ బోస్, మాధవ్ బోస్, తర్వాత కుమారు, వీళ్ళు మన హస్తం జరిగింది. కాబట్టి వాళ్ళ పూర్తిగా శ్రద్ధాంజలి 2 నిమిషాలు మనం నేను మీకు ఏ పాఠం చెప్పానో నాకు గుర్తు రావడం లేదు. నాకు వచ్చింది ఇంటర్మీడియట్ లో నాకన్నా వయసులో పెద్దవాడు, మిగతా వాళ్ళందరికీ ఆశీర్వచనాలు. సింహాచలం గారు నాకన్నా చిన్నవాడు, ఈఎస్ఆర్ గారు నాకన్నా చిన్నవాడు. నాకు ఎడ్యుకేషన్లో 4 ఏళ్ళు గ్యాప్ రావడం వల్ల, డాక్టర్ కోర్స్ చదవాలని గ్యాప్ రావడం వల్ల అనుకోకుండా బీకాంలో చేరి తర్వాత ఎంకాం నార్త్ ఇండియాలో లెక్చరర్ అయ్యాను. యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్ని. అయితే నేను ఎంకాం సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్లో ర్యాంక్ వచ్చింది. సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ప్రొఫెసర్ గారు నన్ను పిలిచి ఉత్తరం రాసి నార్త్ ఇండియా నుంచి, భోపాల్ నుంచి
ఎన్వైరన్మెంటల్ డిటేరియరేషన్ అండ్ ఇట్స్ కాస్ట్ టు ది సొసైటీ అనే దాని మీద డిజర్టేషన్ వర్క్ ఇచ్చాడు. అది దానిలో నేను రాసిన దానికి ఆ డిజర్టేషన్ వర్క్ థీసిస్ రాసిన దానికి యూనివర్సిటీలో దానికి ఎవరికి ఇప్పటికి కూడా ఇవ్వనన్ని మార్కులు నాకు ఆ సబ్జెక్ట్ ఇచ్చారు. ఒక సబ్జెక్టు బదులుగా అది రాశాను. కైండ్స్ ఆఫ్ పొల్యూషన్ వల్ల ప్రమాదాలు ఏమిటి, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగింది, లండన్లో ఏం జరిగింది, జపాన్లో ఏం జరిగింది, ఇటువంటివన్నీ రాసి ఆ ఇంటర్వ్యూలో బసవకొండయ్య గారు నేను రాసిన థీసిస్ వర్క్ చూసి పుస్తకం చూసి ఇది పుస్తకం ప్రింట్ చేయించుకోండి, డబ్బులు చాలా వస్తాయని ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత పిలిచి పక్కకు పిలిచి ఆ పుస్తకం తీసి అయినప్పటికి కూడా నేను ఇంటర్వ్యూ సెలెక్ట్ కాలేదు, వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు. తర్వాత అనుకోని కారణాల వల్ల ఒక ఆయన జాబ్లో చేరిన ఆయన వల్ల స్టూడెంట్స్ దెబ్బకి భరించలేక వచ్చిన రోజున మానేస్తే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న నాకు లెక్చరర్ పోస్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ ఇంటర్వ్యూస్ వచ్చినాయి. వర్కర్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని రోసయ్య గారి సర్టిఫికెట్లు చివరిదాకా ఇస్తామని చెప్పేవాళ్ళు. తర్వాత గవర్నమెంట్ కాలేజీలో జూనియర్ కాలేజీలో లెక్చరర్ పోస్ట్ వస్తే అప్పటికే ఇక్కడ ఎడిట్ పోస్టులో ఉన్నా కాబట్టి అత్తగారిని చుట్టుపక్కల ఉపయోగపడని నేను మానేశాను. అప్పటికే 3 పిల్లలు, 4 కవల పిల్లలు, ఒక ఆయన ఒక పెద్ద పిల్ల ఉంది. ఈ పిల్లలతో వాళ్ళందరినీ మనం చూసుకోవడం కష్టంగా ఆడపిల్లలు అందుకే ఉన్నాయి. సింహాచలం గారు తమ్ముడు ఏమిటో ఒక మంచి బుద్ధిమంతుడు. ఈ క్లాసులో కూడా కుమార్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను ఇంటర్మీడియట్లో స్టూడెంట్ కుమార్ పక్కన ఉన్నవాడు పెంచి నేను నిలబెట్టేది అలవాటు చేస్తే కుమార్ గజగజ వణికిపోయాడు. తర్వాత నాకు లెక్చరర్ అయిన తర్వాత ప్రిన్సిపాల్ అయిన తర్వాత కూడా నేను అమెరికాలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు పిలిచి ఇంట్లో భోజనాలు పెట్టి మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అయితే ఇటువంటి వాళ్ళందరూ కుమార్ బ్యాచ్ వాళ్ళు, తర్వాత బ్యాచ్ వాళ్ళు. మరి విశాఖపట్నం ఇది గుహలండి కేవ్స్కి బస్సులో తీసుకెళ్ళారు. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్గా ఉన్నాయన మార్చిగడ్లో మన స్టూడెంట్స్ చనిపోయారు, అంతా మీ రెస్పాన్సిబిలిటీ అన్నారు. నాకు మొదటి నుంచి తిరగటం అలవాటు. టూరిస్ట్ ప్లేస్ చిన్నప్పటి నుంచి కూడా ఒక్కనే రైలుకి మెడ్రాస్ వెళ్ళేవాడిని, ఒక్కనే రైలుకి విజయవాడ వెళ్ళి కొండల మీద ఒక్కనే దిగేవాడిని, కోతులతో ఆడుకునేవాడిని. చిన్నతనం నుంచి ఎప్పుడు లైబ్రరీలో కూర్చోవటం ఇదే పని, పుస్తకాలు చదవటమే. చిన్నతనం 8వ తరగతి చదివేటప్పటి నుంచే చదువు మీద లైబ్రరీ హిందూ పేపరు, ఆ రోజుల్లో బ్రిడ్జ్ పేపర్ అని వచ్చేది. అవి ఎవరు చదివేవాళ్ళు కాదు. పాలనాలు కేంద్రం కానీ పదరావరంలో లైబ్రరీ ఉండేది. దాని గ్రేటెస్ట్ లైబ్రరీ. గుంటూరు తర్వాత అటువంటి లైబ్రరీ మన ఇక్కడ ఈ ప్రదేశంలో ఎక్కడ అందరూ చెప్పేవాళ్ళు. ఆ లైబ్రరీ కూడా నేను బాగుపడ్డానని అనుకున్నాను. కొన్ని అలర్చల పనులు కూడా చేసామనుకుంటే ఆ అలర్చల పనులు చేసేటప్పుడు ఎక్కువగా 7-8 గంటల కాలం వేసేసేవాడిని. అదే నా ఆరోగ్య రహస్యం. ఇంకోటి షుగర్ పేషెంట్ని కాదు, మాత్రలు ఇప్పటికి కూడా వేసుకోవాలి. ఇప్పటికి కూడా ముసలి వార్త మీ ఏజ్ ఆడుతున్నా కాలేజీ గ్రౌండ్లో తిరుగుతూ ఉంటాను. కాలేజీకి రమ్మన్నా వాళ్ళు ఎక్కడన్నా కూడా వెళ్తాను, చెరువులు అక్కడే తిరగటం. ఈ సురేంద్ర ఎప్పుడు ఎదురుకు బండి మీద వస్తాడు. కారణం మా ఇంటి కూడా కాలేజీ పక్కన గుద్దిని వాళ్ళు కట్టాను. 88లో సరే అక్కడే ప్రస్తుతానికి వస్తున్నాను. అయితే నేను సాధించింది ఏమిటి, ఈ అందరినీ చూస్తూనే నేను సాధించాను. నాకు పెద్దవాళ్ళన్నా ఎవరైనా సరే ఓల్డ్ స్టూడెంట్స్ కాబట్టి 87, 90 బ్యాచ్ వాళ్ళు అనుకుంటాను. అప్పుడు నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు నాగేశ్వరరావు ప్రిన్సిపాల్ ఉండేవారు. నాగేశ్వరరావు నా స్టూడెంట్ అయిపోయింది. కుమార్ కూడా ఏం స్టూడెంటే. కుమార్తో చాలా క్లోజ్గా ఉంటాడు చనిపోయేంత వరకు. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు కూడా కుమార్తో కలిసి తిరిగి వెళ్ళేవాడిని. అయితే అమెరికాలోనే సెటిల్ అవ్వాల్సిన వాడిని అనుకోకుండా మళ్ళీ ఇండియా వచ్చేసారు. ఎన్ఆర్ఐని అయితే ఎప్పుడు బట్టి అప్పుడు బావచ్చు. కనీసం ఒక 20 సార్లు సింగపూర్ కానీ, అమెరికా కానీ, జర్మనీ కానీ, లండన్ కానీ, హాంకాంగ్ కానీ, చైనా కూడా. చైనాలో షాంఘైలో ట్రాన్సిట్ చూశాను. బ్యాంకాక్లో ఒక 60 రోజులు నేను ఒక్కనే ఉన్నాను. ఎక్కడైనా ఉండగలను. ఇప్పటికైనా సరే డబ్బులు సంపాదించిన డబ్బులు ఎక్కువ దానికి అయిపోయాయి. ప్రతి సంవత్సరం
సంవత్సరం ఎక్కడికో చాటి తీసుకెళ్ళేవాడిని. అదే ఖర్చు పెడతారు బాగా ట్రావెల్. మన డిపార్ట్మెంట్లో కూడా 2 సందర్భాల్లో మన డిఎస్ఆర్ గారిని, తర్వాత కుమార్ని, తర్వాత ఎన్వీఆర్ అని కెమిస్ట్రీ లెక్చరర్ ముగ్గురిని కలిపి గోవా తీసుకెళ్ళి బాంబేలో షిప్లో తీసుకెళ్ళాలని 88, 90లో ప్రయత్నం చేశాం. అలా తర్వాత రెండో సంవత్సరంలో నాగేశ్వరరావు కుమార్ కూడా వచ్చాడు గోవా. అన్ని కదా మీరు నేను మీతో పాటు వాళ్ళనే అన్ని వచ్చాడు. అమ్మాయి తర్వాత చేస్తాను. మా అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. మధ్యలో పోలీసు విజయవాడలో ఉన్న మా పెద్దమ్మాయి దగ్గర. సరే ముగ్గురు నాకు ఉద్యోగం వచ్చేటప్పటికి పెద్దమ్మాయికి 7 రోజులు. అంటే ఉద్యోగం వచ్చేటప్పటికి అమ్మాయి పుట్టినప్పటికి ఉద్యోగం లేదు. పెళ్లి అయ్యేటప్పటికే పెళ్లి చదువుకునేటప్పుడే పెళ్లి చేసుకున్నా. ఎంకామ్ చదివేటప్పుడే. సరే అమ్మాయి పుట్టిన తర్వాత 7 రోజులు ఉద్యోగం ఇచ్చారు. అమ్మాయి అదృష్టం. వెయిటింగ్ లిస్ట్లో వచ్చింది. మా బామ్మది మోటార్ సైకిల్ మీద తీసుకొస్తే వెంకటకృష్ణాపురం దగ్గర పడేశాడు. కాలు కూడా గాలింది. అయితే ఇబ్బందులు లేవు అప్పటి నుంచి కూడా. సరే ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్లో నేను ఒకటే చెప్పాను, మనకు నచ్చినవి చాలా ఉంటాయి, నచ్చనివి కూడా ఉంటాయి. నచ్చనివి ఉన్నప్పటికీ కూడా కాలేజీ కోసం నేను పనిచేశాను, కాలేజీని దృష్టిలో పెట్టుకుని పనిచేశాను అని చెప్పాను. కాలేజీలో పనిచేసేటప్పుడు నచ్చినవి ఉంటాయి, నచ్చనివి ఉంటాయి. కానీ పిల్లల కోసమని కాలేజీని దృష్టిలో పెట్టుకునే పాఠాలు చెప్పాను. సర్వీస్ అంతా నాకు వేరే ఇంటర్వ్యూ చాలా వచ్చినాయి. అయితే అన్నీ కూడా ఏజ్ బార్ అవడంతో పోయింది. 4 సంవత్సరాలు ఎడ్యుకేషన్లో పోయింది కాబట్టి ఏజ్ బార్ అయింది. లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, వర్కర్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని. అప్పుడు బసీ గారు సర్టిఫికెట్ లేదా పెళ్ళిలో ఇంటర్వ్యూ అయితే రేపు దాకా ఇస్తామని చెప్పి నువ్వు వెళ్తే అట్లాగయ్యా వచ్చిన వాళ్ళు పోతున్నారు ఉందని అది ఆ పని చేశారు. సరే రిటైర్ అయిన మరుసటిలోనే అమెరికా వెళ్ళిపోయా. అంటే అప్పటికే మనవరాలు అక్కడే ఉంది. సరే నేను వెళ్ళగానే మా అమ్మాయి అక్కడ అప్పటికే సిటిజన్, ఒక అమ్మాయి ఫార్మసిస్ట్. నాన్న గ్రీన్ కార్డుకి అప్లై చేస్తున్నాను, అదేదో వరం అనుకుని ఓకే అన్న. వాళ్ళు మనవాళ్ళ కోసం ఈ సేవలు చేయించుకోవడానికి గ్రీన్ కార్డు అంతా అయిపోయింది. మనవాడు యూనివర్సిటీలో 4వ సంవత్సరం చదువుతున్నాడు. లబ్బక్ టెక్ యూనివర్సిటీ, టెక్సాస్లో టెక్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. మనవరాలు ఆస్టిన్లో ఎకనామిక్స్ చదువుతుంది 3rd year. ఇంకొక అమ్మాయి పిల్లలేమో 12వ తరగతి ఒకరు, 9వ తరగతి ఒకరు చదువుతున్నారు. నేను ఎప్పుడు పెడితే అప్పుడు పోవచ్చు, ఎప్పుడు పెడితే అప్పుడు రావచ్చు. కనీసం ఒక 20 సార్లు అమెరికా దగ్గర ప్రతి సంవత్సరం సంతకం పెట్టడానికి వచ్చేవాడిని. ఇప్పుడంటే ఆన్లైన్లో వచ్చింది అనుకోండి. 2015లో వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోయారని మన అవసరం లేదని ఇక్కడ సేవలు చాలా 87, 90 బ్యాచ్ వాళ్ళు ఒక పార్టీ ఇట్లా చేశారు. ఎక్కువ మంది వచ్చారు. కాలేజీలో జరిగింది అది. అనుకోకుండా నేను అప్పుడు నాగేశ్వరరావు ప్రిన్సిపాల్ వచ్చి వాళ్ళు అనుకోకుండా ఇక్కడ నాగేశ్వరరావు ప్రిన్సిపాల్ ఫోన్ చేశాడు. సార్ నేను ఎలా ఉన్నారు కదా, నేను అన్నగారు అంటాడు. ఆయన నేను ఆ రిటైర్మెంట్ ఫంక్షన్లో ఏం చెప్పాడంటే, సుమారు ఏం చెప్పారంటే, జేకేసీ కాలేజీకి ఆంధ్రదేశానికి అన్నగారు ఎన్టీఆర్ అనేవాళ్ళు, మిమ్మల్ని అన్నగారు పిలిచేవాళ్ళు, మీరు ఎప్పుడూ కూడా మేము మీ దగ్గర అనలేదు అని నన్ను ఆ రోజున మీటింగ్ చెప్పారన్నమాట. సరే ఇదంతా ఇదే అని అనుకుని మామూలుగా మన ఉపన్యాసం మనం చెప్పి మతానికి వదిలేశాను. ఇక్కడ అయితే మీరందరూ పెద్దవాళ్ళు. అంటే ఎవరి వల్ల పెద్దవాళ్ళు అవుతారు? దేవుడు వల్ల. మనము దేవుడు ఉన్నాడా లేదా అనే నమ్మకం ఆ క్వశ్చన్స్ వేసుకోకుండా మనం నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే కారణం ఏంటి? మీలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఈ దేవుడిని పిలిచారు. అందరిలోనూ దేవుడు ఉంటారు. అయితే ఆ దేవుడిని ఉపయోగించుకోవాలి.
దేవుణ్ణి ఉపయోగించుకోకుండా కొంతమంది దయాన్ని ఉపయోగించుకుంటారు. అది మాత్రం చేయకూడదు. కాబట్టి మీ అందరూ కూడా ఇన్నిసార్లు అన్ని దేశాలు తిరిగి వచ్చారు. కరోనా వచ్చే ముందు షాంఘై కూడా ట్రాన్సిట్లో బ్యాంకాక్లో 6 రోజులు మేము అక్కడనే ఉన్నాం. అమెరికాలో జాబ్ కూడా చేశారు. తర్వాత SAP నేర్చుకున్నా 2012లో. 2007లోనే SAP చేసి అట్లాంటాలో నా స్టూడెంట్ ఉన్నాడు జగదీష్ అని, కన్సల్టెన్సీ ఉంది. చికాలో ఉన్నాడు, తర్వాత కంటకీలో ఉన్నారు. ఎప్పుడు చూసినా కానీ ఇప్పుడు ఫోన్లు. మనం శేషగిరిరావు గారు శేషగిరిరావు గారు కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్. అమెరికాలో ఎప్పుడు మాట్లాడుకుంటుండేవాళ్ళు. నేను ఎక్కువగా ఫీనిక్స్లో ఉన్నా, 10 ఫీనిక్స్లో ఉన్నా. ఆరిజోనా స్టేట్లో. ఇప్పుడు టెక్సాస్, ఇప్పుడైనా టెక్సాస్ పిల్లలు టెక్సాస్లో ఉన్నారు. ఏదో తిరుగుతూ ఉన్నాం. అప్పుడప్పుడు తిరుగుతాను. మన వాళ్ళకి పంచులు పెట్టాము, అని పెట్టాము. ఆ పండగకి నీ వాటా పెట్టా అప్పుడప్పుడు తిరుగుతా. తప్పదు కదా. మరి నాకేమో ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల ఇబ్బందులు ఏమీ లేవు. కొన్ని మామూలు ఆయన ఉన్నాయి కానీ ఇప్పటికి కూడా నేను బండి వెళ్తాను, కారు వెళ్తాను. అమెరికాలో కారు చేయాలి, సొంత కాదు. అన్ని లాంగ్ జర్నీ చేశాను. కాలిఫోర్నియా, లాస్ వేగాస్, క్లబ్లు అన్నీ తెలుస్తాయి. అట్లాంటా కానీ మొత్తం అన్ని ఈ పక్క నుంచి ఆ పక్కకి లాంగ్ డ్రైవ్ చేసి మనం పోటీ చేయాల్సింది. అదే మరి నా పేరు ఇప్పుడు మా నాన్న ఇప్పుడు ఆ కాలేజీలో పరిచయం నాడులో తెలుగుదేశం ఒక ఆయన ఉన్నాడు. నేను టీషర్ట్ వేసుకొద్దాం ఈరోజు అదే అనుకున్నాను. నేను ఎట్లాగైతే రాకూడదు అనుకున్నాను. ఫోటో తీసుకున్నారు మాట్లాడుతున్నారు. చూడండి ముందు చూడండి. ఆయన పడలే, నువ్వు వీడియో తీసుకో, వదిలే ఆయన. ఫోటో తీసుకున్నారు కలర్ఫుల్ కలర్ఫుల్ దుంప దిగుతాయి. దారా దారా తొందరరా. ఒక్క నిమిషం అయితే కనపడతాడు. ఓకే అన్నాడు. Understand?